అందరికీ నమస్కారం. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కూటమి ప్రభుత్వం చేస్తున్న అతి పెద్ద తప్పిదం కులాల మధ్య, మతాల మధ్య విభేదాలు క్రియేట్ చేస్తూ రోజులు తరబడి అసెంబ్లీలో ప్రసంగించడం. ఇది ఏమాత్రం మీకు తగనంటున్నారు? హిందువుల మధ్య ఐక్యత లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇది ఏ విధంగా మీరు సర్టిఫై చేస్తారు? మా గ్రామాల్లోకి రా. ఒక పండగ వస్తేనే ఊర్లో ఉన్న అందరూ కలిసి ఆ పండగను జరుపుకోవడం జరుగుతుంది. నువ్వు ఎక్కడో కూర్చొని మాట్లాడితే ఎలా తెలిసిద్ది నీకు? అట్లాగే మీరు చెప్తున్నారు హిందువుల మధ్య ఐక్యత లేదు అని. అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఈ మాటనే హిందువులు మొత్తం ఖండిస్తున్నాము. ఈ మాటను మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము హిందువులు మొత్తం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మీరేదో హిందువులకి గురువు అవ్వాలి, ఆర్ఎస్ఎస్ సంఖలో దూరాలి అని చెప్పి చాలా బాగా ట్రై చేస్తున్నట్టున్నారు. అది జరగని పని. ఎందుకంటే మీరే చెప్పారు, మా అమ్మ పూజ చేస్తుంటే మా నాన్న సిగరెట్ వెలిగించుకుంటాడు ఆ దీపారాజనకి అని చెప్పి మీ నోటితో అన్నారు. మీరు మర్చిపోయినట్టున్నారు. నేను బాప్తిజం తీసుకున్నాను, మా పిల్లలకి బాప్తిజం ఇప్పించాను అని మీ నోటితోనే అన్నారు. మర్చిపోయినట్టున్నారు. మీ రెండో అన్న అసలు దేవుడు లేదు, దెయ్యం లేదు, అవన్నీ టైం వేస్ట్ పనులు, ఇవన్నీ పని బాటలు లేని వాళ్ళు చేసే పనులు అని అన్నాడు మీ రెండో అన్న. మీ మొదట అన్న గుంటూరు సభలో మాట్లాడుతూ అస్సలు క్రిస్టియానిటీ అనేది చాలా గొప్ప మతం, అందులో అందరూ పాల్గొనాలి అని చెప్పి బహిరంగ సభలో చెప్పారు. మరి ఏ విధంగా మీరు హిందువులు గురువు అవుతారు? ఈ విషయం మీరు గుండె మీద చేసుకొని ఆలోచించండి. అట్లాగే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అస్సలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన మాటలో వెనక్కి తీసుకుంటే మంచిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీన్ని హర్షించరు. మీ కార్యాలయాలు, మీ ఇల్లులు ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అసలు ఆ తిరుమలకి 2 కొండలు కాదు 7 కొండలు ఉండాలి, అన్య మతస్థులు ఇక్కడ ప్రార్థనలు చేయకూడదు అని చెప్పి జీవో తీసుకొచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అసలు భక్తి ఛానల్ పెడుతుంటే అసలు ఇంత డబ్బులు ఎందుకు, 300 కోట్లు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, అసలు భక్తి ఛానల్ దేనికి తిరుపతికి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడింది మీరు కదా. అదేదో ఈ ఛానళ్ళు ఉన్నాయి కదా, ఆ ఛానల్కి రోజు ఒక అరగంట మనం డబ్బులు కేటాయిస్తే, అమౌంట్ కేటాయిస్తే వాళ్ళు ఇస్తారు కదా లైవ్ అని అంద మీరు కదా. లడ్డులకి, అక్కడ అన్న ప్రసాదాలకి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, లేని మనిషి గురించి, అంత గొప్ప మనిషి గురించి మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అట్లాగే ఈ సందర్భంగా మీకు కూటమి ప్రభుత్వ నాయకులకి తెలియజేయాల్సింది ఏమనగా, ఒక ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. కరువు పని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఇట్లా ఎన్నో పథకాలు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అస్సలు ఏ పేదవాడు అంటూ ఉండకూడదు అని చెప్పి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన అలాంటి రాజశేఖర రెడ్డి గారి గురించి, ఇక్కడ లేని రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు అసెంబ్లీలో ప్రస్తావించడం ఇది మీకు తగదు. ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది.